సొత్తైన ప్రజలుగా ఉండాలని ఆశపడుతున్నాను. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది కనుక ఇది దేవుని సొత్తు, మానవుని సొత్తు కాదు. మానవుడు తన సొత్తు అనుకొని తినుము త్రాగుము సుఖించుము నా ప్రాణమా, అనేక సంవత్సరములకు ఆస్తి సమకూర్చబడిందని తన సొత్తుతో అనుకొని తనకు తానుగా మాట్లాడుకుంటున్నా. అయితే దేవుడు ఒక మాట అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీ సంపాదన ఎవరిదగునో ఆలోచించావా? నీ సొత్తు కాదురా, ఇది నా సొత్తు. నీవు తిని తాగుట కొరకు లేదా ఈ భూమి మీద నీకిష్టం వచ్చినట్టు సుఖం అనుభవించడానికి కాదు నీకు ఇచ్చింది ఈ దేహమనే నా సొత్తును. నీ దేహము ద్వారా నాకు మహిమ రావాలని, నీ దేహము ద్వారా అనేకులు మార్పు చెందాలని, నీ దేహములో ఉన్న ఆత్మ రక్షణ కలిగి దేవుని మహిమార్థమై